వెల్కమ్ టు స్టార్ న్యూస్. అవలి తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపనకు జనసందోహం భారీగా తరలివచ్చారు. జనసందోహం మధ్య పండగ వాతావరణంలో కావలి తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కావలి పట్టణం నుంచి తుమ్మలపెంట వరకు 9 కిలోమీటర్ల భారీ ర్యాలీతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాదయాత్ర చేపట్టారు. తుమ్మలపెంట చేరుకున్న అనంతరం రూరల్ మండల గ్రామాల్లోని మహిళలతో శిలాఫలకాన్ని ఆవిష్కరింపచేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగిందని, అలాంటి రోజున నిర్లక్ష్యానికి గురైన తుమ్మలపెంట రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గత 10 ఏళ్లుగా ఈ రోడ్డుపై అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. గెలిచిన వెంటనే రోడ్డు పూర్తి చేస్తామని ఎన్నికల వేళ చెప్పడం జరిగిందని, రోడ్డు రవాణా నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతం త్వరితగిన అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులై మొట్టమొదట 1995 సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు. 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలో అడుగు పెడుతున్న రోజు, పైన వరుణ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం, తుమ్మలపెంట, మంగళి దిన్నె, అమరగారి దిన్నె, తాళపాలెం వాసులు పడ్డ బాధలకు ఆ వరుణ దేవుడు రోడ్డంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే దుమ్ము లేకుండా చేసి ఈ రోజు మనకి దేవుడు ఆశీర్వదించాడు. అమరావతిలో ఆ దేవుడు ఉంటే పైన వరుణ దేవుడు ఈ రోజు మనకు స్వాగత సత్కారాలు కల్పించాడు. మీ బాధ, మీరు పడ్డ 10 సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు, కావలి శాంతి కాముకులు, కావలి ప్రజలు అభిమానం తెలిసిన వాళ్ళే తప్ప అసూయ లేనటువంటి మన కావలి గడ్డ. 100 సంవత్సరాల నుంచి నష్టం పొందుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులు చూశారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు నిలేసిన కాన్స్టిట్యున్సీ కాదు కావాలి. అన్ని బాధలు మీరు అనుభవించారు. ఎలక్షన్ ముందు మీకు చెప్పా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈ రోడ్డుని 3 రోజుల్లో బిగిన్ చేస్తానని చెప్పా. కానీ 3 నెలలు పట్టింది. ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు, రాక్షసుడైన ప్రతిపక్ష నేతను సాగినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నింటినీ కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది. ఇప్పటి వరకు ఆ మహానుభావుడు వాళ్ళు జరిగిన నష్టాలన్నింటినీ పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం. అందుకే ఈ 10 సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి. దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతిమ యాత్రగా సాగనంపుతూ ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కావాలి.